49 149వ కీర్తన. ఆరవ వచనం ఎవరైనా గట్టిగా చదవండి. 6వ వచనం ఎవరైనా సరే. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత. చిన్న మాట ప్రార్థన చేద్దామా? కృపగల తండ్రి యేసయ్య, మా మధ్యలో ఉన్న గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ఎన్నో నేర్చుకోవాలి నాయన, మాకు నేర్పించండి. నేర్చుకునే స్వభావం, శిష్యుని స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ మూలవాక్యాన్ని చదివింటుండగా ఆశీర్వదించండి, దీవించండి. ఒక్క విషయాన్ని మాతో ముచ్చటించి బలపరచి ధైర్యపరచి విజయములోనికి నడిపించండి. సంఘమును అంతటిని జ్ఞాపకం చేసుకున్నాను, వర్ధిల్లింపచేయండి. అంధకార క్రియలు యేసునామములో బంధించి వేస్తున్నాను. యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది. అది 2 అంచుల గల ఖడ్గం. ఈ ఖడ్గము దేవుని నోటి నుండి వచ్చే ఖడ్గం. ప్రకటన 1వ అధ్యాయం అంటాడు, ఆయన నోట నుండి 2 అంచుల గల ఖడ్గం బయలువెడలుచుండాను. ఇక్కడేమన్నాడు? 9వ వచనంలో వారి చేతిలో. వారంటే ఎవరు ఇక్కడ? భక్తులు. కింద చెప్పాడు, కింద లైన్, ఆయన భక్తులకందరికీ. హల్లెలూయా. దేవుని నోటిలో ఉండే ఆ ఖడ్గం భక్తుల దగ్గరికి వచ్చింది. భక్తులు వాడుతున్నారు. అది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? దేవుని నోట్లో ఉన్నటువంటి ఖడ్గం భక్తుల చేతిలోకి వచ్చింది. ప్రియులారా, అయితే దానికంటే వారి చేతిలో అన్నాడు. పైన 6లో మూలవాక్యం ఏంటి? వారి నోట. అది వాళ్ళ చేతిలో ఖడ్గం, వారి నోట దేవుని నోట వాక్య ఖడ్గం అన్నాడు. అక్కడ మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే లింకులు పెట్టుకోవాలి మనం కదా ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి. ఇదేంటండి? ఇదేంటి? 2 అంచుల గల ఖడ్గం అంటే మనకు తెలుసు ఏంటది? దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 2లో ఏమన్నాడు? దేవుని వాక్యము 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి. దేవుని నోట్లో ఉన్నటువంటి మాట కత్తి కంటే పదును, ఖడ్గము కంటే పదును, తెగిపోతుంది. ఆ ఖడ్గం ఎప్పుడు కూడా అట్లా సైతానుతో పోరాడుతుంది. దేవుని నోటలో ఉండే ఆ ఖడ్గము సైతాన్తో పోరాడి శత్రువులను నాశనం చేస్తుంది. అదే నోట్లో నుంచి వచ్చే వాక్యం భక్తులకు ఆహారంగా కూడా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు ఒక్క మాట 149:6లో భక్తుల నోట, వారి నోట అంటే 5లో ఎవరు? భక్తులు. 9లో కూడా 3వ లైన్లో భక్తులు. భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు భక్తులు అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభువును ఆశ్రయించిన వాళ్ళు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఎవరు? పాపాత్మురాలనే అందామా? ఆమె వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? దేవుని సమాధానం పొందిన వాళ్ళు భక్తులంటే. దేవునితో సమాధాన పడిన వాళ్ళు, యేసు ద్వారా దేవునితో సమాధాన పడిన వాళ్ళు, సమాధానం పొందిన వాళ్ళందరూ భక్తులు.
ఆ భక్తుల నోట్లో ఒక ఆయుధం ఉంది, చేతిలో ఒక ఆయుధం ఉంది. నోట్లో ఏముంది? దేవునికి చేయబడు స్తోత్రములు ఉన్నవి. నోట్లో ఏమున్నాయి? స్తోత్రాలు ఉన్నాయి. చేతిలో ఏమున్నాయి? ఖడ్గం ఉంది. అంటే ఒక్కొక్కరు భక్తుల చేతిలో ఖడ్గం ఉంది. అందరికీ కాదు, భక్తులందరి అంటేనే అందరికీ వాక్యం చదవచ్చు, వాక్యం ధ్యానించవచ్చు, వాక్యాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. కానీ వాక్యము చెప్పే శక్తి మాత్రం కొంతమందికి ఉంటుందని వాళ్ళ పేరు గనులు అన్నాడు. ఆయన ఏమన్నాడు? భక్తులందరికీ ఘనత ఇదే. పైన భక్తులు ఘనత నొంది ప్రహర్షించురుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం ప్రియులారా, 1వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. ఎవరైనా చదువునైనా. ఘనత వహించిన తెయోఫిల, ఆరంభము నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు. ఎవరైనారు? ఎవరిల్లు? వాక్య సేవకులైన వారు. అందరూ సేవకులే, కానీ మళ్ళీ వీళ్ళు ఎవరు సేవకులలో? సేవకులలో అపోస్తులుల, ప్రవక్తల, కాపరుల, ఉపదేశకుల, సువార్తికుల, వాళ్ళంతా సేవకులే. కానీ ప్రత్యేకంగా ఎవరి నోట దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళ పేరే పేరు వాక్య సేవకులు. ప్రియులారా, ఓఫిరన్న అభిషేకం హస్త నిక్షేపణ ఆమె చేసినప్పుడు 2008లో ఓఎం కాంపౌండ్. ఆ పొద్దురు నాకు పెయిన్, ప్యాంక్రియాటైటిస్ పెయిన్ ఒక పక్క వస్తూ ఉంది. అట్లనే మోకాళ్ళ మీద కూర్చొని అభిషేకం తీసుకుని వచ్చినాను 2008లో. అప్పటి నుంచి బైబిల్ నాకు కొద్దిగా అర్థమవుతాను. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమైన సేవకుడు, ఆత్మాభిషేకం కలిగిన సేవకుడు చెయ్యి నీ మీదికి హస్త నిక్షేపణ, మామూలు ప్రార్థన చేసేటప్పుడు పెట్టిన చెయ్యి కాదు. హస్త నిక్షేపణ ద్వారా నీ తల మీద చెయ్యి ఆయన పెట్టి చేస్తే ఆ హస్తము ద్వారా నీకు ఒక వరం వస్తుంది. ఆ వరమే వాక్య సేవకు. వాళ్ళనే 1 కొరింథీ 12 ఏమంటారంటే బుద్ధివాక్యము చెప్పేవాళ్ళు అన్నాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 8లో ఒకనికి ఆత్మ మూలముగా, ఒకనికి అన్నాడు, అందరికి కాదు. సంఘంలో ఒకనికి, ఎవరికో దేవుడు కొందరికి బుద్ధివాక్యం ఇచ్చాడు, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వాక్యం ఒకటే, కానీ ఆ వాక్యములో ఎన్నో ఉన్నాయి. చూడు, బుద్ధి ఉంది, ఆత్మ మూలముగా బుద్ధి అన్నాడు, ఆత్మను అనుసరించు జ్ఞానం అన్నాడు. ఇక్కడ తేడా ఉంది కొద్దిగా. ఏది ఏమైనా వాక్య సేవకులు అంటే దేవుడు వాక్య ప్రత్యక్షత వీనికి ఇవ్వాలి అని అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వాక్య సేవకులు అవుతారు. అందరూ వాక్యం చెప్పరాడు. ఎంతవరకు చెప్పచ్చు? యేసు రక్షకుడు అని చెప్పచ్చు, సువార్త చెప్పచ్చు, నేను యేసుని నమ్ముకుని నువ్వు నమ్ముకొని చెప్పచ్చు. ఉపదేశకులుగా దేవుడు పెట్టిన వాళ్ళు ఉపదేశం చేయొచ్చు. అపోస్తలులు ఖచ్చితంగా వాక్య సేవకులై ఉంటారు. ప్రవక్తలు దేవుడు చెప్పిన వాక్కును వాళ్ళు ప్రకటించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నోట్లో కూడా వాక్యం. అందుకే కదా యెషయా పెదవులు కాల్చిన దేవుడు, నేను నా మాట నీ నోట్లో పెట్టాలంటే నీ పెదవులు ఏం చేయాలి? కాల్చాల. అట్లే ఇచ్చినాను అనుకో, నేను ఇచ్చినదేమో పరిశుద్ధమైంది, నీ నోటి ద్వారా అపవిత్రమై కొద్ది కల్మషంగా పోతుంటుంది. దేవుని వాక్యము కాల్చబడిన నోట్లో నుంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే ఇక్కడ 149లో 6లో ఏమన్నాడంటే, దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఉత్సాహ వట్టి స్తోత్రమే కాదు, స్తోత్రం అనేది స్తుతి ఆయుధం అనేది ఒకటి ఉంది. దేవునికి చేయాలి, అది అందరికీ చేయకూడదు. ఎవరు చేయాలి? దేవునికి చేయబడు అన్నాడు.
కాబట్టి ప్రియులారా, వాళ్ళ నోట్లో పెడతాడు. భక్తులను నోరు కాల్చినప్పుడు కొంతమంది ప్రవచనం, ఇప్పుడు కడప పోతున్నా కదా, కడప చార్లెస్ పాస్టర్ భార్య పరిమిళ ఉంది. పరిమిళకు ప్రవచన వరం ఉంది. ప్రవచన వరం ఉంది. నేను కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నాను. నాకేదో ప్రవచనం చెప్పిందని కాదు, నాకు కూడా చెప్పింది అప్పుడు. దేవుడి సేవకు నేను పిలుస్తున్నాడన్నా, రవీణ నువ్వు సేవ చేయాలంటే అప్పుడు నేను పట్టించుకోలేదు, నమ్మలేదు. ఇది అయ్యేది కాదు, నాకు ఆ వల్ల కాదు. బైబిల్ చెప్పడం అంటే అది వేరే మనకు చేత కదా అనుకున్న స్థితి. కానీ భవిష్యత్తులో అయితే అది జరిగింది. వాళ్ళు చెప్పితే అయిపోయేది, నెరవేర్చబడి తీరాలి. ఒకవేళ ప్రవక్త నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చలేదంటే కొద్దిగా ఆలోచన చేయాలి, జాగ్రత్త పడాలి. ప్రవచనమా ప్రవక్త కొద్ది తేడా ఉంటుంది, మళ్ళీ అది ఇప్పుడేం చెప్తాను. ప్రియులారా, ఇక్కడైతే స్తోత్రం అనేది ఒక ఆయుధం. ఇశ్రాయేలీలు యెహోషాపాతు కాలంలో స్తుతిలోయ అనే ఒకటి ఉంటుంది కదండి, బెరాకా అనగా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఒక లోయ ఉంటుంది. అక్కడ ఆ లోయ పేరు ఒకటనేసి కింద ఏం రాశారు, స్తుతి లేదా ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేయటంలే, స్తుతిని గురించి. అసలు యెహోషాపాతు ఆ భయంకరమైన యుద్ధాన్ని ఎలా జయించాడు? ఆ రాజు దగ్గర పెద్ద సైన్యం లేదు, 3 రాజులు మీదకి వస్తున్నారు. ఎలా జయించాడు అంటే ఆ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం నుండి స్తుతి కీర్తనలు పాడువారి సమూహాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. చదవండి ఆ వచనం పక్కన. అది కాదు బిడ్డ, పైన ఉంటుంది చూడండి కొద్దిగా. స్తుతి కీర్తనలు పాడడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు పాడుతూ వెళుతుంటుండగానే దేవుని కార్యాలు ప్రారంభించబడ్డాయి. 20వ అధ్యాయం పైన 22 చదవండి. 22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా కార్యం జరుగుతోంది. అంటే ఎవరు వీళ్ళు? పాట పాడేవాళ్ళు ఎవరు? ఈ స్తుతించే వాళ్ళు ఎవరు అంటే పైన చెప్పాడు 21 చివరిలో, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. అపాయింటెడ్ పీపుల్ ఇల్లు, పాటలు పాడడానికి దేవుడు నియమించిన వాళ్ళు, కీర్తించడానికి దేవుడు నియమించిన వాళ్ళు. ఏమని చెప్పాలంటే వాళ్ళు ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయాలి. ఆయనను స్తుతి. మీరు చెప్పే పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? 3 రాజుల మీదకి వచ్చి యెహోషాపాతు గడగడ వణికిపోయి ప్రార్థన చేశాడు అతను. చూడండి 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతట ఉపవాస దినం ఆచరించవల్లని ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నాడు, ఈ యుద్ధం జయించలేక. అయితే దేవుడు అనుకున్నాడు, ఉపవాస ప్రార్థన సరిపోదు నాయన, దీనికి ఒక ఆయుధం వాడాలి. మీకు నేర్పిస్తా ఈరోజు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడతాడు, నిజమే. కానీ ఈ టైంలో ఈ యుద్ధం చేయాలంటే ఆ ఆయుధం పనికిరాదు, వేరే ఆయుధం మీరు వాడాలి. ఆ ఆయుధం ఏంటి? ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయాలి. ఆయన అంటే ఎవరు? యేసును స్తుతించాలి. అంటే ఈ యుద్ధం గెలవాలంటే దేవుని స్తుతించాలి. పరిస్థితులు చూస్తే స్తుతే రాదు, స్తుతే రాని పరిస్థితి. కానీ స్తుతించేటట్లు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక టీం తయారైంది. ఆ టీము స్తుతులు స్తోత్రాలు చెబుతుంటే వారు పాడుతూ స్తుతించుటకు స్టార్ట్ చేశారంతే. పల్లవి పాడినారు అనుకుందాం, పాటంతా పాడలే, ఇంకా స్టిల్ వాళ్ళు స్టార్ట్ చేశారంతే. ఇక దేవుడు యెహోవా అన్నాడు, అంటే దేవుడు స్టార్ట్ అయ్యాడు. పాట స్టార్ట్ అవ్వగానే దేవుడు స్టార్ట్ అయ్యాడు. స్తుతి స్టార్ట్ కాగానే దేవుడు యుద్ధం మొదలు పెట్టాడు, మాటుగండ్రను పెట్టాడు. కాబట్టి 22 చివరిలో వారు చచ్చి కూర్చున్నారు, హతులైపోయారు. అంటే శత్రువులు కొన్నిసార్లు వాళ్ళను హతం చేయాలంటే, జయించాలంటే ఎప్పుడు ఉపవాస ప్రార్థనే కాదు, స్తుతులు కూడా చెప్పాలి. స్తుతి అనేది
విశ్వాసము నిండినప్పుడు వచ్చింది. హల్లెలూయా. విశ్వాసం నింపబడితే ఇంత గొప్ప దేవుని పెట్టుకుని మనమే ఫస్ట్ భయపడినాడా లేదా? మరి భయపడినోడు ఇప్పుడు స్తుతిగా ఎలా ఉపవాస ప్రార్థన కూడా పనిచేసింది. ప్రవక్తలు ఆడ పనిచేశారు. మీరు రేపు వెళ్ళండి, దేవుడు తోడై ఉంటాడంటానే ప్రవచనం చెప్పాడు. ఇక వీళ్ళు వెళుతుంటుండగా దేవుడు కార్యం చేశాడు. అందరూ హతులైపోయారు. బాగుంది. కానీ 26లో 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి కృతజ్ఞత చెప్పే టైం అది. ఉపవాసం చేసే టైం కాదు. బాగిను, కొన్ని విషయాలకేమో నీవు ప్రార్థనలు చేయాలి, కొన్ని విషయాలు ముందు దేవుడు చేసిన వాటికి స్తుతి చెప్పాలి. ఇక్కడ ముందు దేవుడు చేసిన వాటిని నమ్మి స్తుతిస్తే బెరాక లోయలో నువ్వు కూర్చుంటావు. దేవుని స్తోత్రం. ఆ లోయ స్తుతి లోయ. అసలు లోయ అంటేనే మనకి ఇష్టం ఉండదు. కొండ అంటే ఇష్టం, కొండ అంటే ఇష్టం. కల్వరి కొండ అంటే ఇష్టం, స్తుతించవచ్చు. సియోను పర్వతం అంటే ఇష్టం, స్తుతించవచ్చు. కానీ లోయ అనేది ఎప్పుడు కూడా ఒక డౌన్, ఏదో ఒక ప్రాబ్లం, ఒక సమస్య, ఒక భయంకరమైన స్థితి. కానీ అక్కడ కూడా దేవుడు ఏం చేయగలడు? లోయను స్తుతితో నింపగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోషాపాతు జీవితంలో ఒక యుద్ధం జరిగితే దానికి చేయాల్సింది ఉపవాస ప్రార్థన అని అనలేదు దేవుడు. ఉపవాస ప్రార్థన వాడుకున్నాడు. ఇప్పుడు ఒక పాయింట్ అడుగుతున్నాను. మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడా లేదా? చేసిన వాటికి నువ్వు స్తుతి చెప్పావా? రోజు చెప్తావా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దంటే లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకోవాలి నువ్వు ప్రతిరోజు. దేవుడు ఏం చేస్తున్నాడో. ఇప్పుడు ఆంటీ ఇటుకు వచ్చి సాక్ష్యం చెప్పింది, గ్రేస్ ఆంటీ. ఈరోజు ఆదివారం లే చర్చికి పో అని దేవుడు మాట్లాడినాడు. ఈ మాట నువ్వు డైరీలో రాసుకోవాలి. అంటే ఆదివారం అనేది కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. కొన్నిసార్లు బుధవారం, ఈరోజు కర్మల ప్రార్థన అనేది మర్చిపోయినట్టు. కానీ దేవుడు కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తాడు. అమ్మా ఈరోజు అలానే, ఈరోజు మనం మ్యారేజ్ డే, అయ్యో మర్చిపోయాను. కొన్నిసార్లు మర్చిపోతాం. అయిపోయినాక మతికి వస్తుంది. ఏం చేయాలి మరి? ఇంకో రోజు చేసుకునేది ఏముంది? పూలను మార్చుకునేది అదేం పలానా రోజు చేయాలని ఉందా? వెడ్డింగ్ డే. నేనైతే మరణశయ్య మీద నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఎన్ని నెలలు ఉన్నానో తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలుసు. కాబట్టి ప్రతిరోజు దాదాపు ఎప్పుడు పొరపాటు మర్చిపోతే తప్ప ప్రభువు నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా. ఆ పాయింట్ చెప్పేదండి. నాకేడుంది అనొద్దు మీరు. నువ్వు నమ్మి బాప్తిసం పొందింటే నీ కొరకు దేవుని కుమారుడే భూమి మీదకి వచ్చాడు. ఆయన్ని బట్టి స్తుతించవా? పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తుతించవా? ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతుండేది దేవుడు తప్పించాడు సంసోనుకు. స్తుతించవా? రాసుకున్నావా డైరీలో? మళ్ళీ ఇంకొకటి ఇట్లా జరిగినప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. కుదరదు. ముందు నువ్వు దీన్ని చేసినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆడెందుకు తప్పించాడు దేవుడు? నీ ప్రార్థన ప్రార్థనా పరుల ప్రార్థన ఆడ పనిచేసింది. నువ్వేం చేయాలి మరి? నెక్స్ట్ ఎప్పుడు బయటికి పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పోవాలి. హల్లెలూయా. గతములో ఉన్న వాటికి స్తుతించాలి, భవిష్యత్తులో దేవుడు చేయబోయే వాటికి స్తుతించాలి. ఏమండి? అవసరమైనప్పుడు ప్రార్థన ఆయుధం వాడాలి, అవసరమైనప్పుడు స్తుతి ఆయుధం వాడాలి. ఇప్పుడు వారి నోట దేవుడు ఏముంచాడు? కొంతమంది ఉన్నారు, వాళ్ళు గనులు. వాళ్ళు కేవలం స్తుతి ఆయుధం వాడడానికే ఎవరు? వాళ్ళు ఆరాధికులు. ఎవరా గనులు? ఆరాధికులు. వాక్య సేవకులు కాదు ఇక్కడ 6వ వచనంలో. వాళ్ళు గనులు అంటే ఎవరు? ఆరాధికులు. లీసా కిల్లి అని ఒక ఆయన ఉంది, ఫారినర్. మంచి భక్తిపరాలు. ఆయన పుస్తకాలు 4 ఉన్నాయి నా దగ్గర. నేను ఇంకా చదవలేదు కానీ అప్పుడప్పుడు తిప్పుతుంటే ఇప్పుడు. ఆయనకు న్యూమోనియా వ్యాధి వచ్చింది. మంచి అనాయింటెడ్ పర్సన్. జ్వరం వచ్చింది. న్యూమోనియా అంటే ఏది? రక్తహీనత. న్యూమోనియా
ఊపిరితిత్తుల్లో కదా, ఊపిరితిత్తుల్లో నీరు చేరి జ్వరం వచ్చేసి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆయన బెడ్ మీద ఉంది. అట్లనే చాలా నెలలు ఉండేది, దాదాపు 70 రోజులు అయింది. అట్లా అయిపోయింది. అనాయింటెడ్ పర్సన్. దేవుని మనం అనుకుంటే ఏం రావు మన దగ్గరికి అనుకోద్దు ఎప్పుడు. అప్పుడప్పుడు దేవుడు పర్మిషన్ కూడా ఇస్తాడు. కింద పడి అంత దొక్కపోని మూతి ముక్కు సర్దుకుంటాడు, సరి చేసుకుంటాడు అని కూడా అనుకుంటాడు. సేమ్ నీ చెప్పిన ప్లేస్లో ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక టీచర్ చచ్చిపోయింది. సంతకొల్లూరు కదా నన్నింది. అవును, నా జ్ఞాపక శక్తి కరెక్ట్ అయితే అక్కడ ఒక టీచరు లారీని ఓవర్టేక్ చేస్తూ చనిపోయింది ఒకప్పుడు. కానీ అదే ప్లేస్లో ఇటు అటు పడినా కూడా నీకు బండికేం కాదు, నీకేం కాదు. ఏంటిది? ఎవరో నిన్ను కాపాడారు. హల్లెలూయా. నమ్మాలి. నమ్మిన దాన్ని బట్టి నిండి ఏం చేయాలి? స్తుతి చెప్పాలి. ఈరోజు సాక్ష్యం చెప్పేసి అయిపోయింది కాదు. దావీదు అలా చేయడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో మళ్ళీ దేన్ని అంటే ప్రతి ఒక్కటి చెప్తుంటాడు స్తుతి. అట్లా స్తుతి చెప్తే ఈమెకు కూడా ఆ లంగ్స్లో నిమ్ము వచ్చింటే దేవుని దగ్గరికి డీలా పడిపోయింది. విశ్వాసం పని చేయటం లేదు. ఇంక నేను బ్రతుకుతానా అనే స్థాయికి వచ్చింది. కానీ ఆశ్చర్యం, ప్రభా నాకు చేత కాలే, నా బదులు ఎవరు, నా కోసం వేరే వాళ్ళు ఎవరినన్నా ప్రేయర్ చేయమని చెప్పు అని చెప్పి ఫ్రెండ్స్ కొంతమంది ప్రేయర్ చేయమని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు ప్రార్థన చేస్తుండేది ఆయనకి ఇక్కడ తెలిసిపోయింది. ఎందుకంటే ఆరాధన ఆత్మ ఆయన మీదికి వచ్చింది. ఆయన ఒక పాట లోపల నుంచి పండుకొనే పాడుతూ ఉందట. పాడుతుంటే ఆరాధన పెరిగి ఎవరో నూతన శక్తి ఇచ్చినట్టు లేచి కూర్చునింది. మరుసటి రోజు కల్లా ఒక హెల్తీ బాడీ, మంచిగా అభిషేకం పొంది ఆరోగ్యం పొంది మామూలు వ్యక్తి అయిపోయిందట. అటువంటి ఆరాధనలు స్వస్థపరుస్తాయి. హల్లెలూయా. ఆరాధనలు, స్తుతులు, స్తోత్రాలు యెహోషాపాతుకు విజయాలనిచ్చాయి. దెబ్బలు కొట్టి జైలు వేస్తే పౌలు శీలకు కీర్తనలు పాడారు. ఇదేదో ఒకటి స్తుతి ఆయుధం వాడే రూట్ ఒకటి ఉంది. అది గన నువ్వు నేర్చుకుంటే నెగిటివ్స్లో నువ్వు అన్ని ఆనందం అనుభవిస్తావు. దేవుని స్తోత్రం కలుగునుగా. అది లోయ అయినా బెరాకగా మారుస్తాడు. బెరాక లోయ అయిపోతుంది, స్తుతి లోయ అయిపోతుంది. కాబట్టి ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? ఆయనకు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. 40వ కీర్తన ఒక్క మాట చదవండి. 40వ కీర్తన దావీదు ఒక మాట అన్నాడు 3లో, తనకు స్తోత్ర రూపక మగు కొత్త గీతమును మన దేవుడు ఆయన, కానీ మీ నోట్లో లేదు, నా నోట ఉంచు. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడండి? మన దేవుడు, మనందరి దేవుడు. ఇంకా నీ నోట్లోకి వచ్చిందో లేదో నాకు తెలియదు, నా నోట మాత్రం కొత్త గీతం అంటే కొత్త పాట. అది కూడా దేనికి సంబంధించింది? స్తోత్ర రూపం. హల్లెలూయా. అతను అంతకంటే ముందు నాశనకరమైన గుంటలో నుంచి లేవనెత్తబడి విడిపించబడిన అతను ఏం పాడుతున్నాడు ఇప్పుడు? పాట పాడుతున్నాడు. అంటే విడుదల లేకుండా స్తుతి ఎప్పుడు రాదు. అందుకే ఎంత చెప్పినా, ఎంత ఆరాధన చేసినా ఎవరు చేస్తుంటారు? విడిపించబడిన వారే ఆరాధనే దేవునికి ఇష్టం. హల్లెలూయా. వాళ్ళు పాడింటేనే ఆడ యెహోవా, వాళ్ళు పాట పాడటం మొదలు పెట్టగా యెహోవా స్టార్ట్ చేశాడు బండి. ఎందుకంటే వాళ్ళ నోట్లో స్తోత్రం ఉంది. దేవునికి కృప కలుగును, దేవునికి మహిమ కలుగును గాక. మన ఎడల దేవునికి ఇంకా సమృద్ధి కృప కలుగును గాక. దేవుడు నీ నోట్లో కొత్త పాట పెట్టాలి, స్తుతి స్తోత్రాలు పెట్టాలి. కానీ ఆశ్చర్యం ఏం తెలుసా? సంఘాలలో ఎక్కువ సనుగులు ఉంటాయి. సంఘాలు ఏముండయి? సనుగులు ఉంటాయి కానీ స్తుతి ఉండదు. దేవుని అడగ, ప్రభా సనుగు మెల్లిమెల్లి నా నోరుని కాల్చి సనుగు తీసేసి స్తోత్రం అనేది మాట రూపకమైన నా నోట్లో ఉంచు. దేవుని వాక్యం కూడా నోటలోనే ఆడ కదండి. దేవుని నోట నుండి వచ్చు ఖడ్గం, అదే నోట్లో ఇంకొకటి ఏమొస్తుంటుంది? స్తుతి కీర్తనలు.
దేవుని స్తోత్రం కలుగునుగా. మన ఇళ్ళల్లో ఎక్కువగా నెగిటివ్గా సనుగులు ఉన్నాయంటే మంచిది కాదు. అది స్లో అండ్ స్టడీ నీ ఇంటిని నాశనం చేయడానికి వచ్చిన ఒక సాతాను తంత్రం. కళ్ళు తిరుగుతాం ఈరోజు. ఎప్పుడు నెగిటివ్స్ మాట్లాడద్దు. స్తుతి కీర్తనలు ఉండాలి. అవి ఎవరి నోట్లో ఉంటాయి? నోరు కాల్చబడి మన దేవుడే అంటున్నాడు, కానీ నా నోట అంటాడు. అదే స్పెషల్. దావీదు నోట్లో దేవుని స్తుతి ఉంది. దేవుని భక్తుల నోట్లో దేవుని స్తుతి ఉంది. మన నోట్లో ఏముందో పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దామండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన.